దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇతరుల కొరకు ప్రార్థించుట. దేవుని బిడలారా, అపోస్తలుడైన పౌలు క్రీస్తు రాయబారిగా గొప్ప సేవ చేసినవాడు. ఇప్పుడు సంకెళ్లలో బంధించబడి విచారణ నిమిత్తము వేచి ఉన్నాడు. అలాంటి సందర్భంలో అతడు తన నీతి యథార్థతలు నిర్దోషత్వమును గూర్చి మాట్లాడటానికి సిద్ధపడటం లేదు. కానీ న్యాయస్థానం ఎదుట కూడా క్రీస్తును గూర్చిన సువార్త మర్మమును బోధించుటకే సిద్ధపడుతున్నాడు. ప్రియులారా, మనకి ఇదెంతో గొప్ప ఆదర్శం. అంతేకాకుండా ఎఫెసీ సంఘాన్ని తన కొరకు ప్రార్థించమని కోరుతున్నాడు. వారు ప్రార్థన చేయుట తనకు ధైర్యము, దైవ నడిపింపు కలుగుటకు కారణమవుతుంది అని వ్రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తానేదో గొప్ప ప్రార్థనాపరుడనని, ఇతరులు తన కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరం తనకు లేదనుకునే దుస్థితిలో లేడు. వారి ప్రార్థనను కోరుకుంటున్నాడు పౌలు. ప్రియులారా, ప్రార్థన ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థనలు నిజంగా ఉపయోగకరమైనవేనా అంటే అవునని సమాధానం చెప్పాలి. ఈ మాదిరిని స్థాపించింది, నేర్పించింది దేవుడే. ఉపయోగం లేని ఏ పనైనా చేయమని దేవుడు చెప్పడు. ప్రియులారా, మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఇతరుల ప్రార్థనలను మనం కోరుకోవాలి. అపాయంలో ఉన్న పౌలు ఇతరుల నుండి ఆర్థిక సహాయాన్ని, మాట సహాయాన్ని, సానుభూతిని, ఇంకేవైనా సిఫార్సులను, పొగడ్తలను కోరక ప్రార్థననే కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా ఏ రీతిగానైనా ఇతరులు చేసే ఎలాంటి సహాయం కన్నా ప్రార్థనా సహాయమే ఉన్నతమైనది. దీనినే మనము కూడా కోరుకుందాం. ఇతరుల కొరకు ఈ సహాయాన్ని విధిగా కొనసాగిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, నేటి మా పనులన్నిటిలో, పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండి నడిపించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ప్రయాణం చేసే బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రభువా, అనేక మంది నీ నామం నెరగక నశించిపోతుండగా అటు వారికి నీ కృపను అనుగ్రహించండి. దేవా,
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.